తమిళనాడులో మనం తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నమస్కారం కూడా మనం తమిళ్లోనే చెప్పాలి. అది. సో తమిళనాడులో విజయ్ తలపతి అధికారం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? నాకు విజయ్ హీరో అంటే చాలా ఇష్టం. 2 months బ్యాక్ ఇక్కడ విజయ్ గురించే నడిచింది టాపిక్. నా వీడియోస్ కూడా ఉన్నాయి, తీయండి. దాంట్లో ఏం చెప్పానో తెలిసిపోతుంది మీకు. ఇప్పుడే వచ్చి క్వశ్చన్ వేశారు, మేడం మీరు చెప్పారు నిజంగా మీరు ఎలా చెప్పారు, సీఎం అయిపోయాడు, గెలిచాడు, ఓ రేంజ్లో గెలిచాడని చెప్పేసి ఇప్పుడే అడిగారు వీళ్ళంతా. కానీ గుంపులు గుంపులుగా అడవిలో తోడేళ్ళు ఎన్నో గుంపులు గుంపులుగా ఉంటాయి, కానీ సింహం సింగల్ పీసే. ఆ సింహమే విజయ్ గారు. ఈరోజు నిజంగా ఆయన చేసిన మంచి పనులు కానీ, ఆయన చేసిన హెల్ప్ కానీ, వరద టైంలో కానీ, కరోనా టైంలో కానీ, చిన్న పిల్లలకి ఏ హెల్ప్ వచ్చినా హాస్పిటల్కి డొనేట్ చేయడంలో కానీ, ఏదైనా సరే ఆయన సంపాదించిన ప్రతి ఒక్క మూవీలో సొంత రూపాయి ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నాడు ఆయన. నిన్నగాక మొన్న ఖర్చు పెట్టట్లేదు కదా. ఆయన మంచితనం ఏందో ఆయన చాటుకున్నాడు. ఆయన ఎంతో హెల్ప్ చేసే మనిషి. ఈరోజు తమిళనాడు ప్రజలు మొత్తము కావాలి, ఇలాంటి మనిషే కావాలని చెప్పేసి తమిళనాడులో ప్రతి ఒక్కరూ, మహిళలు కానీ, పిల్లలు కానీ, ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కానీ తమిళనాడులో, నాకు తమిళనాడులో నాకు ఫోన్ చేస్తుంటారు రోజు. వాళ్ళు కూడా చెప్పాలి, ఏంటి మన విజయ్ గారు గెలుస్తారంటావా అంటే, మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పేసి 100% గెలుస్తారు. చూడండి, భారీ అంటే అతి భారీ మెజార్టీతో మన విజయ్ గారు గెలుస్తారని చెప్పడం కూడా జరిగింది. నేను చెప్పాను, అయిపోయింది. కానీ ఈరోజు జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక అమ్మలాగా, తమిళనాడు సీఎం ఒక అమ్మ, మన అక్కడ సీఎం తమిళనాడు మొత్తము స్టేట్కి ఒక అమ్మలాగా ఉన్నింది. కానీ అమ్మ లేని లోటు ఈరోజు విజయ్ గారు తీరుస్తారు. అదే రూపంలో దేవుడు అమ్మ రూపంలో ఇంకో అమ్మని పంపించారనే విధంగా విజయ్ గారు నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ చూడండి, ఒక మామూలు మనిషి, ఒక హీరో చేతిలో ఓడిపోయారు. ఎందుకంటే ఆయన ఎందుకు ఓడిపోయారంటే, ఆయన కరెక్ట్గా ఆయన పనులు చేసున్నా, ఆయన ఏంటంటే చాలా మనిషి పొగరు ఎక్కువ. ఆ పొగరే ఈరోజు దింపింది. ఎవరికైనా సరే, మామూలు మనుషులకు కానీ మనకు కూడా అమ్మా, ఎవరికైనా పొగరున్నా కానీ, అతి పొగరున్నా కానీ దేవుడు అనేవాడు ఉంటాడు. ఆ లెక్కలు తేలుస్తాడు. ఎవరు మంచి ఎవరు చెడు అనేది దేవుడే నిర్ణయిస్తాడు. ఈరోజు విజయ్ గారిని మన సీఎంగా నిర్ణయించాడు. మన భారీ మెజారిటీతో గెలిచారు. నిజంగా పాపం త్రిష కూడా పొద్దున్నే వెళ్ళేసి అమ్మవారు టెంపుల్లో మన తిరుపతి వెంకన్న టెంపుల్లో పోయేసి పొద్దున్నే ఆయన పేరు మీద పూజలు చేపించింది, ప్రత్యేక పూజలు చేపించింది. కాబట్టి దేవుడు, ప్రతి ఒక్క దేవుడు పాపము కాళహస్తికి వెళ్ళి మోకాళ్ళ మీద కూడా నడవడం జరిగింది. ఎవరు? మన విజయ్ గారు. అలాంటిది ప్రతి ఒక్క దేవుడు ఆయన వెంట ఉంటారు కూడా చివరి వరకు. ఏది పట్టినా కానీ బంగారం లాగా విజయం సాధిస్తాడని నేను చెప్పేస్తున్నాను.